నేను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమించు సహోదరుని ప్రార్థించు శత్రువుకై. దేవుని వాక్యం చాలా విలువైనది. అది మన మధ్యకు వచ్చింది. బంగారం ఎక్కడ వేసినా అది మెరుస్తుంది. దేవుని వాక్యం అంతే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రేమ దయచూపును. ప్రేమ డంబముగా మాట్లాడదు. అపకారం మనసులో ఉంచుకోదు. దుర్నీతి విషయమై సంతోషించదు. కింద చూడండి సార్, కింద చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, విచారించుకొనదు, త్వరగా కోపపడదు, ఉపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సంతోషించును, అన్నిటినీ ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి ప్రియులారా. దేవుని వాక్యాన్ని వినండి. మీకు తెలిసిన దాన్ని దయచేసి రోజు ఇక్కడ విన్నవి మళ్ళీ ఇంట్లో చదవండి. మాకంటే ఇంకా గొప్పగా మీరు చెప్పటానికి శక్తి కలిగి ఉంటారు. అది మీ మనసులో ఉంటే సూది ముళ్ళ కడితే ఉంటుందా? బట్టలు చెప్పండి, కారిపోద్ది. అట్లనే అది ఇతరులకు చెప్పాలనిపిస్తుంది. మీరు సంతోషిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ లేకపోతే ప్రవాసించుటకు కృపావరములు కలిగినను కింద కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనై కలవాడనైనను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి ప్రియులారా. మనం చేసే దానిలో దయచేసి మనం విన్నది, మనం నమ్మింది ఎన్నడూ మీరు మర్చిపోవద్దు. నేను చేసేది వాక్య ప్రకారం చేయకపోతే అది వ్యర్థమని మీరు తిరిగి నెమరు వేయాల. గొడ్డు మేత్తది కానీ ఒక చోట పండుకొని మొత్తం నెమరు వేస్తుంది. అదే రక్తంగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. వాక్యము విని విడిచిపెట్టవద్దు. 14 సువార్తలు రాసిన ఈ పౌలు 1 కొరింథీ 13 అధ్యాయంలో నా శరీరం అంతా కాల్చుకొనును, నేను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, మత్సరపడు, అపకారం మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటిని ఓర్చును, అన్నిటిని తాను. ఎంతవరకు సహించాలంటారు మీరు? ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఎంతవరకు సహించాడు? ప్రేమ ఉంటే మీకు రేషం ఉండదు.
ప్రేమ ఉంటే మీకు కోపం ఉండదు, ప్రేమ ఉంటే రేషం ఉండదు. చాలా బాధలు అనుభవిస్తారే కానీ ఈ మధ్యాహ్నం దేవుని వాక్యం, నేను మనిషిని, నేను చేతగాని వాడు, దేవుని వాక్యమే నిలబెట్టింది, దేవుని వాక్యమే మిమ్మల్ని నడిపించింది. ఈ స్థలంలోకి మీరు రావాలంటే ఇష్టం ఉంటేనే వస్తారు, వినాలనుకుంటేనే వస్తారు. వచ్చిన వారు ప్రేమ కలిగి మీరు ఉంటున్నారా? ప్రేమ ఎప్పటి వరకు సహిస్తుంది? ప్రేమ దీర్ఘకాలం సహించు. అపకారం మనసులో ఉంచుకోదు, మత్సరపడదు, అమర్యాదగా మాట్లాడదు. అన్నీ ఉండాలి మనకు. అవి అన్నీ కలిగితేనే మీరు చదువుకున్న పిల్లలకి అందులో ఎక్కువ మార్కు పోయినా స్తోత్రాలు చెప్పండి. 14:19 వచ్చిన అదే పత్రిక 14 అధ్యాయం 19 వచ్చిన గమనించాల. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచండి. 5 నా మనసులో 5 మాటలు పలుకుట శ్రేష్టం. ఎవరు చెప్తున్నాడు? ఆయనే చెప్తున్నాడు, ఎవరు కాదు, రాసిన ఆయనే చెప్తున్నాడు. కనుక మన తప్పును మనం గుర్తించుకోవాలి. మనం ఏం నడుస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎట్లా మాట్లాడుతున్నాం, మనం చెప్పింది తప్ప రైటా, నా సాక్ష్యము, నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా లేదా? ప్రైజ్ ది లార్డ్. అది మనం విమర్శ చేస్తున్నాడు ఇక్కడ. మళ్ళీ చదవండి మాట. అయినను సంఘములో పలుకుట కంటే ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఇది మాకే కాదు, మీ అందరికి కూడా. దయచేసి మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులకు మేలుగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, ప్రవక్తలు పలికిన మాట ఇది మీ అందరికి. ఏమాయి వింటున్నారా? మీరు స్నేహితులు కూడా మాట్లాడుకుంటారు, చాలా జాగ్రత్త అంటున్నాడు ఇక్కడ. సంఘములో 10,000 మాటలు నేను పలికినను, ఇతరులకు బోధ కలిగినట్టు నా మనసులో 5 మాటలు పలుకుట మేలు. ప్రజలకు మేలుగా ఉండాలి. నా ప్రవర్తన, నీ ప్రవర్తన, మీ భాష, మీ సిద్ధపాటు, మీ ప్రార్థన, మీ సాక్ష్యం. నేను మెచ్చుకునే సాక్ష్యం నాకు వద్దు, మీరు మెచ్చుకునే సాక్ష్యం దేవుడు నా నోట్లో పెట్టాలి, మీ నోట్లో పెట్టాలి, మీ స్వరంలో పెట్టాలి, మీ జీవితంలో పెట్టాలి. మనం ఎంత నలుగుతామో దేవుడు మనల్ని అంతాను హెచ్చిస్తాడు. మనం తగ్గాలి, ఆయన హెచ్చాలి. ప్రైజ్ ది లార్డ్. ఆస్తి అంతా ఇచ్చినట్టున్నాడు. దాంట్లో కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుసును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ ఉండేప్పటికనే నిన్ను నన్ను నీతిమంతులుగా చేసటానికి ఆయన రక్తము మన కొరకు చిందించాడు. ఆయన కొరడ దెబ్బలు పడ్డాడు. ఆయన తలలో ముండ కిరీటం, పక్కలో బల్యం, చేతులకు కాళ్ళకు చీలలు కొట్టాడు. అది ప్రేమ. అందుకని అంటున్నాడు, ప్రేమ శాశ్వత కాలం. ప్రేమ
భర్తను నొప్పియది, ప్రేమ భార్యను నొప్పియది. ప్రేమ పొరుగువారిని నొప్పియది, బీదవారిని నొప్పియది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ అనేక పాపములు గప్పనని వాక్యములో పేతురుపత్రికలు అనుకుంటా తీయద్దు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ ఎప్పుడు శాశ్వతం. ప్రేమ ఉండేపటికనే ఆయన నరవతారిగా కన్యామరియ గర్భలో జన్మించి పశువుల పాకలో పరుండి ఎంత అసహ్యంగా ఉంటుంది అది. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? దోమల పర్ద, మెట్రో డోరు, దోమలు రాకుండా. ఆయనకి ఎన్ని ఈగలు, ఎన్ని దోమలు, ఎన్ని జొర్రీగలు. దానికి మీరు చెప్పగలరా? దానికి సూచన తగ్గింపు చూపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనలో తగ్గింపు ఉంటే బీదవారైనా కలిగిన వారైనా, కృషి చేసినా వేయకున్నా, పరద వేసినా వేయకున్నా, గృహకూడి కంటే దయచేసి రాని వాళ్ళు మీరు బాధపడద్దు. వచ్చటానికి ప్రయత్నం చేసే గురించి ఆయన పసలో పాకలో పన్నాడు కదా, ఏం కోరుకోలేదు కదా. అక్కడ ఎట్లున్నా సరే అక్కడికి పోయి సూత్రం చెప్పి మన కాలు దుమ్ము దులుపుదామని. థ్యాంక్ యూ. మన కాలు దుమ్ము దులుపుదాం అక్కడ. నేను ఆయన ప్రేమను పొందుకున్నా. నేను కొంచెం అయినా ఆయన పని చేయాలా. నేను మనసులో చూడ దేవుని చూస్తా. ప్రేమ 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 శాశ్వత కాలము. ప్రేమ సహోదరుని ప్రేమించు, శత్రువు కొరకు ప్రార్థన చేయి. ప్రేమ సహోదరుని ప్రేమించు, శత్రువు కొరకై ప్రార్థన చేయి. మీ విరోధులను జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు మాట్లాడకపోతే బాయ్ సమాధానం పడటానికి వస్తలేరు కనుక యేసయ్య నువ్వే అతన్ని క్షమించు. స్తోత్రం. గట్టిగా చెప్పండి స్తోత్రం. అదే ప్రేమ. 13వ కీర్తన అంటున్నాడు, మనుషుల భాషతోను దేవదూతల భాషతోను నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మోగేడు కంచులో గనగనలాడు తాళమనే నుందును. ప్రవచించుటకు కృపావరములు కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలించుగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. నేను గుడికి వెళ్ళి వాక్యం విని ఉపవాస ప్రార్థన చేసి బల్లలో కూడా పాలు పొంది నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. ఇంకా కింద ఏముంది? బీదల కోసము నా ఆస్తి అంతా ఇచ్చినను, అప్పగించినను, నాకేమి ప్రయోజనము లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనమును విచారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకునదు. ఎవరిని కూడా నొప్పించదు ప్రేమ. ఎవరిని కూడా గాయపరచది ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అంటున్నాడు 11వ వచనం, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాడి వలె మాట్లాడితిని, పిల్లవాడి వలె తలంచితిని, పిల్లవాడి వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాడి చేష్టలు మానివేసితిని. ప్రైజ్ ది లార్డ్. అనుభవం, బల కార్యక్రమం, ఉపవాస ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, శనివారం ఉపవాసం, ఇవన్నీ పెద్దవారైపోయారు.
కానీ ప్రవర్తన రక్షణ పొందనప్పుడు, బాప్తిసం పొందనప్పుడు, గుడికి రానప్పుడు అప్పుడు చేసిన చేష్టలు వేరు. ఇప్పుడు గుడికి వచ్చి వీటిలలో పాలు పొందిన బిడ్డలు చేసే పని, భక్తులు భక్తురాళ్ళు చేసే పని పెద్దవాడు. ప్రేమ పాపములు కప్పుని. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రేమ లేని వాడనైతే మోగేడు కంచను గనగనలాడు తాళమనయుండును. ప్రవశించుటకు కృపావరములు కలిగినను. ప్రైజ్ ది లార్డ్. భాషలైనను నిలిచిపోవును, ప్రవచనమైనను. ఆ మాట చదవండి. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు ఆ శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ ఉండదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రేమ, అదే ప్రేమ శాశ్వత కాలం. ప్రేమ కలిగి ఉండు, ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రేమ కలిగి ఉండు ప్రియుడా. ప్రేమించు సహోదరుని, ప్రేమించు శత్రువుకై. అది నువ్వు మనసులో చూడవద్దు. ఆమె గట్ల నడుతుంది, ఈయన గట్ల నడుతుంది, నేను కూడా నడితే ఏమవుతుంది? ఒకరిని నువ్వు చూడవద్దు. ఈయన అంటున్నాడు, ఇక్కడేమంటున్నాడు 14:19 అయినను కల్పుట కంటే చప్పట్టు కొట్టి దేవుణ్ణి మయంపరచండి ప్రియులారా. అవి మాకు కావాలా, అవి మేము చేయాలా, మా అనుభవంలో ఉండాలా. మీరు దేవుని రాజ్యము పోయటానికి మీకు వీలు కలుగుతుంది. అక్కడ మిమ్మల్ని ఎవరు కూడా ఆపరు, మిమ్మల్ని ఎవరు కూడా ఆపరు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన కోరుకుంటున్నాడు, ఇవన్నీ చేసి కూడా ఆయన కోరుకుంటున్నాడు. ఇతరులకు బోధపడు, ఇష్టపడు, సంతోషం కలిగించు. 5 మాటలు నా నోట్లో పెట్టు, 5 మాటలు నా నోటిలో పెట్టు. ప్రార్థన చేస్తున్నారు, వాక్యం వింటున్నారా అని అంటే దేవుణ్ణి అవమానపరిచినట్టు. అది నువ్వే దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఇన్ని చేసి కూడా అంటున్నాడు 14 సువార్తలు, పత్రికలు రాసి ఇన్ని చేసి కూడా తన్ను తాను విమర్శించుకుంటున్నాడు. మనం విమర్శించుకోవాలి. నేను సాక్ష్యం చెప్పాను, ప్రార్థన చేశాను. నేను అలాగుంటున్నా, నన్నుంచు, నన్ను తీర్చిదిద్దు అని మీరు ప్రార్థన చేయాలి. ఆ మంచి మాటలు నాలో పెట్టు, ఇతరులకు బోధపడే మాటలు పెట్టు. నాకు వాళ్ళు సంతోషించాలి, వాళ్ళు నిన్ను చూడాలి, నాలో నుండి నిన్ను చూడాలి వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను ఎన్ని చేసి 14 సువార్తలు రాసి వీళ్ళకు అయిష్టమైన పని బాధ పెడితే ఎందుకు? వాళ్ళకు బోధ కావాలి, బోధపడాలి, వాళ్ళకు బోధపడాలి. నేను ఇంత భక్తుడని ఆయన అనుకుంటలేడు. నేనేంది చెప్పేది, నేను భక్తి గలవాడిని. నో, అది కాదు.
ఆయన చేయవలసినవి ఆయన చెప్తున్నాడు అక్కడ. మనం కూడా అంతే, మీరు చేయండి. ఒక్కటి చేస్తే సరిపోదు. అక్కడ ఎన్ని ఉన్నాయి? అక్కడ 3 శ్రేష్టమైంది ప్రేమ. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచములైనను, నిర్దార్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరార్థకమగును. ఇంకా కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవర్తించుచున్నాము. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరార్థకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టను మానివేసితిని. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాము. ఇప్పుడు ముఖాముఖిగా చూద్దాము. ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాము. అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారం. ఇంకా ఆశ ఉన్నది, ఇంకా ఆశ ఉన్నది. వీళ్ళు ఇంటికాడ గృహపేటకి పెట్టుకుంటారు కానీ వాళ్ళు మళ్ళీ ఇంటికి రారు. ఏంటిది అది? ఇంకా నేను అది ఆ మాట చదువు. ఇంకా నేను చేయవలసినవి ఉన్నాయంటున్నా అక్కడ. చదువు మళ్ళీ అది. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరార్థకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచితిని, పిల్లవాని వలె యోచించితిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూస్తున్నాము. ఇప్పుడు ముఖాముఖిగా చూద్దాము. ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాను. చూసారా? శుక్రవారం ప్రార్థన పోతున్నా, శనివారం పోతున్నా, గంతే. ఇప్పుడు కొంత మట్టుకే స్తోత్రాలు చెప్పండి. కొంత మట్టుకేనట. మనం ఎరిగి ఉన్నది కొంత మట్టుకే అంటున్నాడు అక్కడ. కొంత అప్పుడు ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాను. అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. ప్రైజ్ సభలు కొట్టి గట్టిగా ప్రైజ్ అల్లా, ప్రైజ్ అల్లా. ఇంకా మనం పూర్తిగా ఎరిగేది చాలా ఉన్నది. ఇంకా మనం పూర్తిగా తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది. ఇంకా మనం పూర్తిగా చేయవలసింది చాలా ఉన్నది. ఆయనే అంటున్నాడు, మనము కొంత మట్టుకే ఎరిగినాం, కొంత మట్టుకే. ఈ విశ్వాసంతో దేవుని రాజ్యంలో చేరలేము. మనకు మనమే సంతోషపడుతున్నాం కానీ ఇంకా చాలా ఉన్నది. అది చాలా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అలాగనే నడిపించునుగాక. మీ అందరూ అలాగే అనుకోవాలి. ఇంకా మేము చేయవలసింది చాలా ఉన్నది, చాలా ఉన్నది. ఇంతతోని సైతాన్ని జయించలేము. ఇంకా మనం చాలా 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 పరిపూర్ణంగానే ప్రేమ భక్తి కావాలంటే మనం చాలా నేర్చుకోవాలి, ఇంకా చాలా చేయాలి. దేవుడు మీ మనసులో అది పెట్టునుగాక, మీకు ప్రాప్తించునుగాక, దేవుడు దీవించునుగాక. ఈ మాటలన్నీ మీ హృదయంలో, నా హృదయంలో. నేను మీకే అని నేను చెప్పడం లేదు. నేను ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి, మనం చేయాలా. ఇదంతా ఈ పోషణ కొరకే. కానీ దేవుళ్ళే చేసేటివి మనం చాలా ఉన్నాయి. ఆత్మకార్యాలు చాలా ఉన్నాయి. సహోదరుని ప్రేమించే చాలా ఉన్నది. ఆయన ప్రాణం పెట్టాడు మనకు. మనం ఏం చేస్తున్నాం? దేవుని వాక్యం నేర్చి మన హృదయాలలో, మన తలంపులో, మన జీవితంలో శాశ్వతం